పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోతే ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఇన్నేళ్లు గడుస్తున్నా పిల్లలెందుకు అవ్వట్లేదని సూటిపోటి మాటలతో ఎదురైన ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెడుతున్నారు. అలా ఎవరు ఏ డాక్టర్ల వద్దకు వెళ్ళమని చెప్పినా, ఏ గుడిలో పూజలు చేపించమన్నా ఫాలో అయిపోతారు. డాక్టర్లు పూజలు అంటే సరే, కానీ మరీ శుద్ర పూజల వరకు వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. అసలేం జరిగిందంటే, ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో అంబికాపూర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధి చింద్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఆనంద్ కుమార్ యాదవ్కు పెళ్ళై 5 ఏళ్లైనా సంతానం కలగడం లేదు. దీంతో అతను నిరాశ చెందాడు. తండ్రి కావాలనే ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్థానిక ఉండే ఓ మంత్రగాడిని ఆశ్రయించాడు. ఆ తాంత్రికుడు సూచన మేరకు శుద్ర పూజల అనంతరం బతికి ఉన్న కోడిపిల్లను మింగే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ కోడిపిల్ల గొంతులో ఇరుక్కుపోయింది. ఒక్కసారి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆనంద్ మరణంపై అంబికాపూర్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ వివరాలు వెల్లడించారు. బాధితుడిని కుటుంబ సభ్యులు తమ వద్దకు తీసుకువచ్చారని, అతను గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత భావించామన్నారు. ఆ తర్వాత మరణంపై క్లారిటీ కోసం పోస్ట్మార్టం చేయగా అతను గుండెపోటుతో చనిపోలేదని వెల్లడైంది. దీంతో పూర్తి స్థాయిలో చెకప్ చేయగా గొంతులో కోడిపిల్లను గుర్తించారు. అది ఆనంద్ శ్వాస నాళానికి అన్న వాహికకు మధ్య ఇరుక్కుపోయింది. దీని కారణంగా అతడు చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. ఆ కోడిపిల్ల సుమారు 20 సెంటీమీటర్ల పొడవు ఉందని తెలిపారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గొంతులో ఇరుక్కున్న కోడిపిల్ల మాత్రం బతికున్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఇకపోతే ఆనంద్ ఎప్పుడు కోడిపిల్లను తీసుకొచ్చి మింగాడనే విషయం తమకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్ట్ మార్టంలో నిజం వెల్లడయ్యే వరకు ఆ విషయం గురించి మాకు తెలియదని బంధువులు వివరించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.